నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాగునీరు రాక అవస్థలు పడుతున్న కాలనీ వాసులు గూడూరులోని పూలతోట గిరిజన కాలనీలో దాహార్తితో అలమటిస్తున్నామని, కనీస వసతులు కల్పించాలని శివాభి న్యూస్ కు వివరించిన స్థానికులు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. గూడూరులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ధరిత్రి దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సన్మానం, అనంతరం నగదు ప్రోత్సాహాలు అందించిన ఎలసిరి గోపాల్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు. ఒలింపియాడ్ పరీక్షల్లో గూడూరు శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల విజయకేతనం. గూడూరులోని పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో పాల్గొని ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు. వైభవంగా రాజగోపుర ప్రతిష్ట మహాసంప్రోక్షణ పూజలు. పొందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజలు, నూతన విగ్రహాల గ్రామోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఆ కాలనీలో అన్ని సమస్యలే, పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఎక్కువ మంది పేదలు నివసిస్తున్నా అక్కడి వారికి కనీస వసతులు కల్పించడంలో పురపాలక సంఘం అధికారులు విఫలమవుతున్నారు. గూడూరు పట్టణంలోని పూలతోట గిరిజన కాలనీలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. గూడూరు పట్టణంలోని పూలతోట గిరిజన కాలనీలో అన్ని సమస్యలే. ఎండలు మండుతున్నా అక్కడి ప్రజలకు గుక్కెడు తాగునీరు అందడం లేదు. గత వారం రోజుల నుండి పురపాలక సంఘం సరఫరా చేసే తాగునీరు కాలనీకి రాకపోవడంతో ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఇక చేసేది లేక ఉప్పు నీటి బోరు వద్ద నుండి నీటిని బిందెలతో తీసుకెళ్తున్నారు. ఆ నీటినే తాగేందుకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇదే విషయాన్ని పురపాలక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. వేసవి కాలంలో కూడా తాగునీటి సరఫరా లేకపోతే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తాగునీటి పరిస్థితే ఇలా ఉంటే డ్రైనేజీ కాలువలో మురుగు కదలక దుర్వాసన వెదజల్లుతోంది. పూల తోటలో మురుగు కంపు గుబాళిస్తోంది. మురుగు కదలకపోవడంతో దోమలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రి వేళలో దోమల బెడతో అవస్థలు పడుతున్నారు. ఇక వీధి దీపాలు కూడా వెలగడం లేదు. రాత్రి అయితే చీకట్లు అలుముకోవడంతో విష సర్పాల బెడద ఉంటుంది. పూలతోట కాలనీలో సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇదే విషయమై స్థానికులు శివాభి న్యూస్ తో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తాగునీరు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఉప్పు నీటినే తాగుతున్నామని అధికారులు స్పందించి తాగునీరు సరఫరా చేయాలని కోరారు. అలాగే పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి వీధి దీపాలు వెలిగించాలని వారు అభ్యర్థించారు. నడవలేకుండా నీళ్లు లేకుండా ఏం చేస్తుంది సార్? మీకు పుణ్యం ఉంటుంది, నీళ్లు పంపించండి సార్. మాకేం వద్దు, నీళ్ళు ఇస్తే సార్. ఆకారంగా నిలబడని కూడా మాకు ఓపిక లేదు, ఆడపోయి తెచ్చుకోలేము. నీళ్ళు పంపించండి. గిరిజన కాలనీ మాకు ఒక 4 నెలల నుంచి నీళ్ళు రావటం లేదు సక్రంగా. వస్తే ఒకసారి బాగా వస్తాయి, ఒకసారి బాగా రావు. బురదలుగా వస్తుంటాయి నీళ్ళు. అవి తాగాలంటే ఎట్టుంటాయి అవి. ఉప్పు నీళ్ళు కానీ సక్రంగా రావటం వల్ల నీళ్లు అడవి కొట్టుకొచ్చుకుంటున్నాం. నీళ్లు బురదలుగా వస్తున్నాయి, నల్లగా వస్తున్నాయి నీళ్లు. అవి ఎట్ట వాడాలి చెప్పు తాగేదానికి? లైట్లు ఎలగడం వల్ల, కాలువలు సక్రంగా తీయడం వల్ల వాసన, మందులు కూడా కొట్టడం లేదు. పిల్లకాయలు తిరిగేది అయిపోయా. అసలు చెత్త కూడా తీయడం లేదు, మందులు అయితే కొట్టడం లేదు, అసలు ఏం పట్టించుకోవడం లేదు. వాటర్ అయితే రావట్లేదు. 2 రోజులు వదిలేరు బాగా. నిన్నడానికి అసలు వాటర్ కూడా లేవు, లైట్లు కూడా వెలగడం లేదు. అది నిన్నడానికి వాసన వాటరు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సీనియర్ రొటేరియన్స్ ఎలసిరి గోపాల్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు తెలిపారు. ధరిత్రి దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాల నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ధరిత్రి దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన
సీనియర్ రొటేరియన్లు ఎలసిరి గోపాలరెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు చేతుల మీదుగా క్రీడా పోటీలు, రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుని పీడీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనపరచాలన్నారు. పేద విద్యార్థులకు సాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందని, క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించి వారిని ప్రోత్సహించడంలో ముందుంటామని వారు వివరించారు. గర్వంగా చెప్తూ ఉంటాం, మేమేదో హైటెక్ స్కూల్స్లోనో లేదా ఇంటర్నేషనల్ స్కూల్స్లోనో, ఆ రోజుల్లో ఇక్కడి నుంచి చెన్నైలో ఇవన్నీ లేవు. ఈ నారాయణ, చైతన్యలు, మహాలక్ష్మిలు ఇవన్నీ లేవు. ఎవరైనా సంపన్నులైన వాళ్ళ పిల్లలు చెన్నైకి పోయి వాళ్ళు అక్కడ చదువుకునేవాళ్ళు. వాళ్ళ సెలవులకు వచ్చినప్పుడు మేము వాళ్ళ ఇళ్ళకి పోయేవాళ్ళం. వాళ్ళని ఏదో ఒక అద్భుతమైన వాళ్ళు డాడ్ మ్యామ్ అని ఏదేదో మాట్లాడుతుండేది, మాకు అర్థం కాని భాష అంతా మాట్లాడేవాళ్ళు. అంతే, ఏంది డాడ్ మ్యామ్ అని అంటే అమ్మ నాన్న అంటే బ్రహ్మాండమైన పదాలను మీరు ఏదో వికృతంగా మార్చేసేసారని కూడా అనుకునేవాళ్ళం ఆ రోజుల్లో. బట్ వాళ్ళు ఎక్కడికి పోయారో మాకైతే తెలీదు. బహుశా 10th క్లాస్లోనే వాళ్ళు ఇళ్ళకి వచ్చేసేసి ఉంటారు. బట్ మేమేదో సక్సెస్ఫుల్గా అనగానే సమాజంలో మాకు ఒక గౌరవప్రదమైన స్థానాలు ఉన్నాయి. ఈ ఊరు మాకు ఈ స్థానం కూడా చేశాం. ఎక్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున దానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. నాతో పాటు దేవానంద్, శంకరు, మన గోపాలరెడ్డి గారు వీళ్ళందరూ హెల్ప్ చేశారు. దాన్ని అది సక్సెస్ అయ్యి, నిజం అనుకోండి అబద్ధం అనుకోండి, దగ్గర 1000 స్టూడెంట్స్ పైన ఎక్స్ స్టూడెంట్స్ వచ్చారు ఆ రోజు. దీనికి మేము ఇంకా వాట్సాప్ మెసేజే పెట్టాం. అంటే వాళ్ళకు ఈ స్కూల్ మీద ఉండే అభిమానంతో అందరూ వచ్చారు. అదే కాకుండా ఆ స్కూల్కి సైన్స్ ల్యాబ్ కూడా ఏదో కావాలంటే కూడా ఇది చేసాం. కొంత ఐ థింక్ అది 1.5 లక్ష దాకా అయిన సైన్స్ ఎక్విప్మెంటు. మీ స్కూల్ వాళ్ళు అడిగారు, నేను అప్పుడు ఏమేం కావాలని కూడా అడిగాను. మళ్ళీ ఎందుకనో వాళ్ళు దాని గురించి పట్టించుకోలేదు. నేను మా ఎక్స్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ చెప్పినాను, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామన్నారు. కానీ మీరు ఎందుకనో పట్టించుకోలేదు. సార్ సడన్గా వచ్చారు అని హెచ్ఎం మేడము నేను షాక్. వచ్చి ఏంటమ్మా బిడ్డలు నేషనల్ సెలెక్ట్ అయ్యారు, హిమాచల్ ప్రదేశ్ వెళ్ళున్నారండి, పేపర్లో వేస్తున్నారు, ఎలా వెళ్ళారు, మేము ఆర్థిక సహకారం అందిస్తామని తెలుసు కదమ్మా, ఆ బిడ్డల్ని ఎట చేశారు, ఎలా పంపించారు అని టకటక క్వశ్చన్స్. అసలు మేము ఆన్సర్ చేయలేకపోయాం. ఎందుకంటే పొరపాటు మా దగ్గర జరిగిందేమో అని. ఎందుకంటే ఏ స్కూల్లో ఇప్పుడు సార్ చెప్పారు, కొన్ని స్కూల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని స్కూల్స్కి పిఆర్ క్లబ్ తరపున వారే వెళ్ళి కనుక్కొని ఆ యొక్క పేద బిడ్డల్ని ప్రోత్సహించే కార్యక్రమంలో మనీ పరంగా అయితేనేమి, అలాగే గిఫ్ట్ పరంగా అయితేనేమి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే మన స్కూల్కి కూడా గత సంవత్సరం కూడా సహాయ సహకారాలు అందించినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి సనత్ కుమార్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి లక్ష్మి, భారతి, పిడి విజయలక్ష్మి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే INTSO సెకండ్ లెవెల్ ఒలింపియాడ్ పరీక్షలో గూడూరు బ్రాంచ్ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారని పాఠశాల ప్రిన్సిపాల్ కోటా శ్రీనివాసులు తెలిపారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న పాఠశాలలో జరిగిన అభినందన సభలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏజెం శ్రీకాంత్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పట్టణంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అభినందన సభ జరిగింది. INTSO సెకండ్ లెవెల్ ఒలింపియాడ్ పరీక్షలో 6వ తరగతి చదువుతున్న శ్రేష్ఠ రెడ్డి అనే విద్యార్థిని ప్రథమ బహుమతిగా ల్యాప్టాప్, 3వ తరగతి చదువుతున్న తుదిశ్రీ, 7వ తరగతి చదువుతున్న నందకిషోర్ రెడ్డి అనే విద్యార్థులు ద్వితీయ బహుమతిగా ట్యాబ్లు సాధించారు. 162 మంది విద్యార్థులు బంగారు పథకాలు, మిగిలిన 62 మంది విద్యార్థులు కన్సోలేషన్ బహుమతులు పొందారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏజిఎం శ్రీకాంత్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా విద్యార్థులు ఒలింపియాడ్ పరీక్షలో అత్యున్నత ప్రతిభ కనపరిచారని తెలిపారు. శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం గూడూరు బ్రాంచ్ మరో రికార్డును సాధించడం జరిగింది. ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో INTSO ఇండియన్ నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్, ఇది ప్రతి ఇయర్ కూడా దేశం మొత్తం మీద ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు ఆయా సబ్జెక్ట్స్లో ఎంత వర్తీగా ఉన్నారు అని తెలుసుకోవడానికి INTSO అనే సంస్థ ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ మనం అప్లై చేసుకొని రాయాలి. ఇన్ డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది అందులో. మన స్కూల్లో ఏ లెసన్ అయితే చెప్తున్నామో అది ఎంతవరకు పిల్లలు చేయండి, ఈ సబ్జెక్టు నేషనల్ వైడ్ ఏ స్థాయిలో పిల్లలు మనం ఉన్నాం, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, దేశ స్థాయిలో మన
సబ్జెక్ట్ ఎంత ఉందని తెలుసుకోవడానికి ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ని ఉపయోగిస్తుంటారు. అందులో ఈ సంవత్సరం మనం ఆ ఎగ్జామ్స్ పిల్లల్ని అప్లై చేస్తే స్టేట్లో టాప్ ప్రైజ్ వచ్చేసి వాళ్ళు అనౌన్స్ చేసేది ల్యాప్టాప్. దాదాపు 60,000 రూపాయలు విలువ చేసే లెనోవో ల్యాప్టాప్ని ఫస్ట్ ప్రైజ్గా వస్తుంది. అది మన గూడూరు శ్రీ చైతన్యంలో ఉన్నటువంటి శ్రేష్ఠారెడ్డి అనే అమ్మాయికి రావడం చాలా గర్వకారణం. గూడూరుకే గొప్ప రికార్డు ఇది. లాస్ట్ ఇయర్ కూడా ఈ ల్యాప్టాప్ ఇలాంటిదే మనకు విద్యార్థి రావడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం రికార్డ్స్ సృష్టిస్తూ. ఇంకా కమిషనర్ వెంకటేశ్వర్లు మరికొందరు మాట్లాడారు. భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు మీరు ఎదగాలని కోరుకుంటూ, ఇందాక మీ గౌరవ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఒక మంచి ఉన్నత స్థాయి విద్య అన్నిటికీ చాలా ప్రాధాన్యత వహిస్తుంది కాబట్టి మంచి విద్యావంతులై ఉన్నత స్థాయి చేరుకొని మంచి రంగాల్లో మీరందరూ రాణించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, మీ అందరికి కూడా నా ఆశీస్సులు అందజేస్తూ, సమయాభావం వల్ల ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నందుకు దయచేసి ప్రిన్సిపాల్ గారిని, ఉపాధ్యాయ సిబ్బందిని మన్నించాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు. ఈ కార్యక్రమంలో డీన్లు శ్రీహరి బాబు, హరిబ్రహ్మ యాదవ్, గాంధీ, ఒలింపియాడ్ ఇన్ఛార్జీలు మల్లీ సింగ్, సాయి చందన, ప్రైమరీ ఇన్ఛార్జి చందన, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జి కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న జిఎస్ఆర్ పురపాలక ఉన్నత పాఠశాలకు రోటరీ సభ్యులు మరియు పూర్వ విద్యార్థులు బాలకృష్ణరాజు, ఆర్వి సుబ్రహ్మణ్యం, వారి స్నేహితులు మల్లికార్జున్, మహేందర్ రెడ్డి రోటరీ క్లబ్ ద్వారా ప్రింటర్ను బహుకరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రొటేరియన్లు దశరథరామిరెడ్డి, రత్నం, మల్లు విజయకుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుని మృదుల, అధ్యాపకులు, విద్యార్థులు మరికొందరు పాల్గొన్నారు. కొన్ని అనివార్య కాలంలో అబ్బాయి హాస్టల్ చనిపోయారు. ఆ అబ్బాయి జ్ఞాపకాలతో మేము యాక్చువల్గా అంతా ఉండే నెల్లూరులో చేద్దాం కూడా, నెల్లూరులో చేసినా కన్నా మనం చదివిన స్కూల్లో చేద్దాం ఉద్దేశంతో రీలో ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి ఇక్కడ అనుకున్నాము. ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం మీకు ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నామండి మా రోడ్డు తరఫున. మీకు మా ఫ్రెండ్ ఆర్మీ సుబ్రహ్మణ్యం చెప్పినట్టు మీరు బెంచ్లెస్ కూర్చున్నారు, మేము కింద కూర్చున్నాం. ఫ్లోరింగ్ కూడా లేదు మాకైతే, ఫ్లోరింగ్ ఇదే స్కూల్లో చదువుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈరోజు మీకు ఇంకా మంచి అవకాశం ఉన్నాయి. స్టాఫ్ ఉన్నారు, అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది స్టాఫ్ కూడా ఉన్నారు. మీరు అందరూ ఉపయోగించుకుని మంచి మార్కులతో స్కూల్కి సమాజానికి మంచి పని చేయాలని భవిష్యత్తులో మీరు కూడా. ఇక్కడ మేము జాయిన్ అయ్యేటప్పుడు కూడా రేకుల షెడ్లు ఉండేవి. సౌకర్యాలు లేనప్పుడే సార్ వాళ్ళు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉన్నారు. మీకు ఇప్పుడు అన్ని సౌకర్యాలు దొరుకుతున్నాయి. అంటే మీరు చదువు మీద శ్రద్ధ పెట్టి ఫ్యూచర్లో కూడా మీరు మంచి స్థాయిలో ఉండి మన పాఠశాలకి, మీరు చదివిన పాఠశాలకి ఏమైనా అవసరాలు ఉంటే తీర్చాలనేది అందరి కోరిక కూడా. అది సార్ వాళ్ళు నాగేంద్ర సార్ చెప్పినట్టు మన స్కూల్కి ఏమైనా ఒకటి వచ్చింది కొత్తగా అంటే ఫస్ట్ టైం అని కూడా సార్ వాళ్ళు ఇందాకన్నారు మేము కింద కూర్చున్నామని. మనకి టేబుల్స్ ఇచ్చింది కూడా రొటేరియన్ క్లబ్ వాళ్ళే ఇచ్చారు మనకి. అప్పుడు 10th వాళ్ళకి వేసాం, పెద్దవాళ్ళు పెద్ద పిల్లలు అని చెప్పని. స్టేజ్ కానివ్వండి, మన మైక్ సెట్ ఇచ్చారు, కంప్యూటర్స్ ఇచ్చారు. మీరు కింద కూర్చుంటే మట్టి అవుతుందని అడగకపోయినా కూడా వాళ్ళే అడిగి స్టేజ్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మా రోటరీ క్లబ్ గూడూరు ద్వారా మేము ఇక్కడ చదువుకున్నటువంటి దానికి గుర్తుగా మా పాఠశాలను మేము అభివృద్ధి చేసుకుంటామని ఆ పెద్దలందరినీ కోరుతూ, ప్రతి మీటింగ్స్లో కూడా ఏమొచ్చినా కూడా వాళ్ళని కోరుతూ, వాళ్ళు వెంటనే విద్యా విషయం కాబట్టి వాళ్ళు సహకారం అందించి ఈ స్కూల్ యొక్క డెవలప్మెంట్కి పాటుపడడం అనేది జరిగింది. ఆ క్రమంలోనే బాలకృష్ణ గారు ఏదైనా ఒక మంచి ప్రోగ్రాం చేద్దామన్నా మీరు మున్సిపల్ స్కూల్కి ఏదైనా అడిగి చూడండి అంటే, మీ మేడం మృదులా గారిని అడిగితే సార్ ఉండే ప్రింటర్ మాకు సరిగా వర్క్ చేయడం లేదు, ప్రింటర్ కావాలి సార్ అన్నప్పుడు చెప్పాను. వాళ్ళు వెంటనే నిన్ననే దీన్ని మార్కెట్లో పర్చేజ్ చేసి. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, మేము తెలుసు మీకు ఎవరో తెలుసమ్మా, ఎవరు మేము సో రొటేరియన్స్. సో ఇప్పటికి ఏమి ఇచ్చాం మేము మీకు? వినపడలా ఏంటమ్మా? పెద్దగా చెప్పండి, ఏమి ఇచ్చాం మేము మీకు? ఎన్ని కంప్యూటర్స్ ఇచ్చాము? 3 ఇచ్చాం. ఓకే, వెరీ గుడ్. అదేవిధంగా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం, మేము వస్తూనే ఉన్నాం ఇక్కడికి. సో లాస్ట్ టైం ఒక కంప్యూటర్ ఇచ్చాం. ఫస్ట్ శివనారాయణ రెడ్డి గారు ఇచ్చారు, ఆయన దానికి. తర్వాత మహేందర్ ఆయన ఒక ఆయన ఇచ్చాడు, 3 కంప్యూటర్స్ ఇచ్చారు ఆయన ఇక్కడ.
సో నేను ఏంటంటే వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ యువర్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ సమ్వన్, సో ఎనీ రోటరీ లయన్స్ ఎనీ సమ్మన్ ఈస్ కమింగ్ అండ్ డూయింగ్ సమ్ హెల్ప్ డూయింగ్. సో ఏంటంటే వాట్ ఈస్ యాక్చువల్లీ రోటరీ, వై దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ డూయింగ్ సంథింగ్, అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సర్వీస్. ఆ సర్వీస్ ఏంటంటే టు బ్రింగ్ సమ్ లైట్ ఇన్ యువర్ లైఫ్స్, అంటే మీ జీవితాల్లో కొద్దిగా వెలుగులు తీసుకురావాలని. మీరు కొన్ని ఫెసిలిటీస్ పెంచితే మీరు చదువుకునే విధానం పెరుగుతుంది, విధానం మెరుగుపడుతుంది, దానివల్ల మీ యొక్క లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ మీ యొక్క రిజల్ట్స్ కానీ ఏదైనా బాగుంటుంది. ఏది ఫెసిలిటీస్ అంటే కంప్యూటర్స్ అయితేనేమి లేదా ప్రింటర్ అయితేనేమి మీకు అవసరమైనవి, మీ యొక్క చదువుకు అవసరమైన వస్తువులు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క చిలకూరు మండలంలోని దిగువ రాజుపాలెం గిరిజన కాలనీలో ఉంటున్న పిల్లలకు జత దుస్తులు, మహిళలకు చీరలు, జాకెట్లు పీపుల్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పోతుగుంట మల్లికార్జునరావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గిరిజన కాలనీ పెద్దలు పాల్గొన్నారు. సౌకర్యం లేదని కూడా కొంతమంది నాకు తెలియపరిచారు. మన ఎమ్మెల్యే గారు సునీల్ అన్నతో మాట్లాడి బస్సు వచ్చేదానికి కూడా మార్గాన్ని పెద్దవారు ఆయన దృష్టికి తీసుకెళ్లి మీ విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించండి సార్. చాలా పేదవారు వాళ్ళు, ఏదన్నా జరిగితే వాళ్ళ గూడుకు చేరుకునే దానికి చాలా లేట్ అవుతుంది, ఆటో పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ ఆటో కూడా టయానికి వచ్చేదానికి కూడా ఆస్కారం లేదు అనే ఉద్దేశంతో మీ అందరి విషయాల్ని, మీరు చెప్పిన విషయాలని నేను విన్నాను. కాబట్టి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దృష్టికి కూడా తీసుకెళ్ళి మీకు ఆ బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించేదానికి నా శాయశక్తిలో నేను కృషి చేస్తానని ఈ సభాముఖంగా. ఊటుగూరు దళితులపై మైనింగ్ మాఫియా పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని, దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలెట్ డిమాండ్ చేశారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం 3వ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు రమేష్, మమత, నాగమణి, వెంకటరమణమ్మ, కోటయ్య, శ్రీను, హరిబాబు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. రైతు కూలీ సంఘం దళితుల ఆక్రమణ భూములకు యాజమాన్యం కడుపు కొడుతున్న ఎంఆర్ఓ వానిదే వెంటనే పోరాటాలు గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఇరువుగా పాల్గొని జయప్రదం చేశారు. స్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి 22/4/2025 ఈరోజు ఉభయదాతగా శ్రీ తిరుమల శెట్టి శ్రీకుమారి గారి జ్ఞాపకాలు, వాళ్ళ భర్త అయినటువంటి శ్రీ లోకేష్ గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదాతలుగా వ్యవహరించారు. లాస్ట్ టైం కూడా ఇదే టైంకి వాళ్ళు అన్నదాతలుగా చేశారు కాబట్టి జ్ఞాపకాలు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరొక ఆధారం వేసారు ఇవ్వాలని. సైదాపురం మండలంలోని కృష్ణారెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న శ్రీ సమర్థ సద్గురు తాతయ్య స్వామి ఆశ్రమం వద్ద కొలువై ఉన్న
శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి దేవి ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం మోహిని ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయం వద్ద నిర్వహించిన కోలాటంలో తాతయ్య స్వామి పాల్గొని కోలాటం వేశారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నెల్లూరుకు చెందిన మాగుంట పట్టాభిరామిరెడ్డి జయప్రదమ్మ వ్యవహరించారు. ఆయన ముందు ప్రమాణకం చేసి వేద మంత్రాలతో పాటిస్తారు. పురుషులనైనా ఎవరినైనా వదలడు. అంటే మనం పడాల్సిన కర్మ. అందరూ ఆయన చూడటానికి ఊరొస్తారు. మా బిడ్డ గూడూరు మండలంలోని కుందకూరు సమీపంలో ఉన్న కనుమరాయకొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నూతన శ్రీ సుదర్శన నరసింహస్వామి రామానుజాచార్యుల విగ్రహాలు రాజగోపుర ప్రతిష్ట మహాసంప్రోక్షణ పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విశ్వక్సేన పూజ, అగ్నిమదనం, బింబ వాస్తు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, లఘు పౌర్ణాహుతి పూజలు వైభవంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, తీన్మార్ బ్యాండ్తో నూతన విగ్రహాల గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాగునీరు రాక అవస్థలు పడుతున్న కాలనీ వాసులు గూడూరులోని పూలతోట గిరిజన కాలనీలో దాహార్తితో అలమటిస్తున్నామని, కనీస వసతులు కల్పించాలని శివాభి న్యూస్కు వివరించిన స్థానికులు.
విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. గూడూరులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ధరిత్రి దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సన్మానం, అనంతరం నగదు ప్రోత్సాహాలు అందించిన ఎలసిడి గోపాల్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు. ఒలింపియాడ్ పరీక్షల్లో గూడూరు శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల విజయకేతనం. గూడూరులోని పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో పాల్గొని ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు. వైభవంగా రాజగోపుర ప్రతిష్ట మహాసంప్రోక్షణ పూజలు. కొందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజలు, నూతన విగ్రహాల గ్రామోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.